నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. దాదాపు హాస్పిటల్లో చూస్తే కదా కంటి ఆసుపత్రి కార్యక్రమం బాగా రాష్ట్రంలో ఆ దివంగత ముఖ్యమంత్రి ఈరోజు 27 డివిజన్ రచ్చబండ కోటి సంతకాల సేకరణకు వాడు దొంగ ఇప్పుడు मोबाइल नंबर बेड़ा क्या भी नहीं है मोबाइल नंबर बेड़ा अंगे आड़को కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలని చెప్పి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఉద్యమ బాటను పట్టడం జరిగింది. మరి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే కడప నియోజకవర్గంలో కూడా మరి అన్ని డివిజన్స్లో కూడా మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఇవాళ 20వ డివిజన్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇవాళ పెద్ద ఎత్తున మరి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మరి యువత విద్యార్థులు మరీ ముఖ్యంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్పంచుకోవడం జరిగింది. మరి ఇవాళ వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మేము సైతం కూడా మరి ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నామని చెప్పి మహిళలు కూడా మేము సైతం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ విద్యా వైద్యం అనేది ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క హక్కు. మరి అలాంటి హక్కులను కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కాలు రాస్తున్న పరిస్థితిలో మరి ఖచ్చితంగా ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో 17 ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త మెడికల్ కాలేజీలను స్థాపించాలని నిర్ణయం తీసుకొని మరి కేంద్రం వద్ద దాన్ని శాంక్షన్ చేయించుకొని రావడం జరిగింది. మరి 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి మరి సుమారుగా 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుతో ప్రారంభించి మరి 3 ఏళ్లలో మరి 7 మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది సుమారుగా 3,200 కోట్ల రూపాయలతో. మరి దాంట్లో 5 కాలేజీలు ప్రారంభించడం జరిగింది 150 స్టూడెంట్ల చెప్పున. మరి అదేవిధంగా మరి మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా 50%, 60%, 70% పూర్తి అయిన పరిస్థితి ఉంది. మరి అలాంటిది మరి ఈ కూటమి ప్రభుత్వం చెందిన తర్వాత మరి దాన్ని కొనసాగించాల్సింది పోయి మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ ప్రైవేట్ వ్యక్తులకు కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేదానికి ఈరోజు అడుగులు ముందుకు వేయడం జరిగింది. మరి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముందు నుంచి కూడా ప్రైవేటీకరణకే మొగ్గు చూపే వ్యక్తి. ఎప్పుడు కూడా గతంలో కూడా ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఇవాళ మేము ఒకటే ఏదైతే మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు స్థాపించారో మరి ఖచ్చితంగా మరి దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అందుకే ఈరోజు ప్రజల్లో మనం తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రజలు కూడా ప్రజల యొక్క భాగస్వామ్యంతో మరి ఖచ్చితంగా ఈ కోటి సంతకాల సేకరణ చేసి మరి మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి మరి ఖచ్చితంగా దీన్ని
అడ్డుకునేదానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా శాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తే రేపు వాళ్ళు మరి లాభాల కోసమే పనిచేస్తారు తప్ప వాళ్ళు సేవా దృక్పథంతో పనిచేసే పరిస్థితి ఉండదు. మరి అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి మెడికల్ కాలేజ్ కానీ మరి హాస్పిటల్ కానీ మరి నడుస్తే మాత్రం మరి ఆ ప్రాంతంలో ఉండే పేదవాళ్లకు ఉచితంగా వైద్యం అందుతుంది. మరి ఆ ప్రాంతంలో ఉండే పేద విద్యార్థులకు అందరికి కూడా మరి ఉచితంగా మరి వైద్య విద్యను అందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఎవరైతే మరి ఈ కోటి సంతకాల సేకరణ కోసం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇంటి వద్దకు వస్తారు. మీరందరూ కూడా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మరి ఈ కోటి సంతకాల సేకరణలో మీరందరూ కూడా భాగస్వాములై ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి మరి అదేవిధంగా ఈ ప్రైవేటీకరణకు మరి మీరందరూ మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అభివృద్ధి అంటే జగన్మోహన్ చూసి నేర్చుకోయా. నువ్వు అభివృద్ధి అంటే బెల్లి షాపులు బ్రాండ్ షాపులు పెట్టడం కాదు. అభివృద్ధి అంటే మెడికల్ కాలేజీలు, హాస్పిటల్, స్కూల్స్ కట్టడం అయ్యే అభివృద్ధి అంటే. నీ తిన్న మా నాయకుడు ఈదికి ఒక బెల్లి షాపు, ఈదికి బ్రాండ్ షాప్ పెట్టలే మా నాయకుడు. మా నాయకుడు ఉన్నవాడు మందు కావాలంటే అర్ధరాత్రి చెప్తుంది నీ గవర్నమెంట్లో. నీ చెవిన గవర్నమెంట్ ఈ భారతదేశం ఎక్కర్లేదు. ఎందుకంటే ఉదాహరణకు ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మా సురేష్ అన్న, మా ఎంపీ గారు ఈ రాజీవ్ పార్క్ డెవలప్ చేశారు కొన్ని వేల కోట్లు పెట్టి. ఈ రోజు మీరు బ్రాంచ్ షాప్ పెట్టినారు. మీ ఈ స్థానిక ఎమ్మెల్యే బంధువులే పెట్టినారు బ్రాంచ్ షాప్. ఇంత నీచంగా తయారైంది ఈ రాజీవ్ పార్క్ అంటే. ఒక అభివృద్ధి ఒక మోడల్ కాలనీగా చేశారు. దాన్ని నాశనం చేసి పెట్టారు. రాత్రిలో 10 గంటలకు మహిళలు తిరగాలంటే భయపడతారు. ఫుట్పాత్ మీద బంద్ అవుతారు. అయ్యా కమిషనర్ గారు ఫుట్పాత్ మీద కట్టినారు చూడండి. ఇది 20 డివిజన్లో కోటి సంతకాల కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ ప్రజలకు అర్థమయ్యేలాగా, ప్రజల మధ్యకు ఉండేలాగా, ప్రజలతో మాట్లాడే విధంగా కోటి సంతకాల భాగంగా ఈరోజు జరిగింది. దీంట్లో భాగంగా ప్రజలకు అర్థమయ్యేలాగా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేటు వ్యవస్థల చేతులకు వెళితే వైద్యం అన్నది అందరికీ తెలుసు. ఈరోజు ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఈ యొక్క కూటమి ప్రభుత్వంగా అందరినీ దాక్షాలాగా అయిపోయింది. ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, పీపీ విధానాన్ని ఏదైతే 66 సంవత్సరాల 33 సంవత్సరాల లీజుని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే డివిజన్లో ప్రతి డివిజన్ నుంచి మేము మాకు ఇచ్చిన బాధ్యతలు ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము అమలు చేస్తామని సభకు తెలియజేస్తున్నాం.